వీవీప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమవుతుంది? వీవీప్యాట్ అంటే ఏంది? మనం ఈవీఎం మీద నొక్కంగానే ఒక పార్టీకి వేయంగానే మనం ఏ పార్టీకి ఓటేసామన్నది వీవీప్యాట్ ద్వారా స్లిప్ బయటకు వస్తుంది. సో ఆ స్లిప్ ఓటర్లకు ఇస్తే ఏమవుతుంది అని, ఓటర్ ప్రైవసీ ఏమైనా దెబ్బతింటదా అని ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఇది కేసు నిన్న సుప్రీంకోర్టు బెంచ్ ముందుకు వచ్చింది. స్లిప్ను బయటకు ఇవ్వడం రిస్క్ అన్న ఈసీ, వీవీప్యాట్లోనే చూసుకుంటే బెటర్ అని సూచన, ఎన్నికలు పారదర్శకంగా నిర్వహిస్తామని వెల్లడి, ఈవీఎంలపై దాఖలైన పిటిషన్లపైన విచారణ. ఇప్పుడు ఏమైపోతుంది అంటే స్లిప్ ఇవ్వడం వల్ల ఒకవేళ ఆ స్లిప్ ఇస్తే మళ్ళీ ఎవడన్నా బయట బెదిరించే నువ్వు ఆ స్లిప్ తీసుకురావాలి, నువ్వు ఎవరిని కోటేసావు అని అనే ప్రమాదం ఉంటుంది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇది కాదు మనకు కావాల్సింది, వీవీప్యాట్లను కూడా లెక్కించాల్సిందే. ఈవీఎంల మీద పెద్ద ఎత్తున అలిగేషన్స్ ఉన్నాయి. సరే, దీన్ని కొంతమంది ఖండిస్తారు, అధికారంలో ఉన్న వాళ్ళు లేదు లేదని అంటారు. మరి మీరు తెలంగాణలో ఎట్లా అధికారంలోకి వచ్చిర్రు, కర్ణాటకలో ఎట్లా అధికారంలోకి వచ్చిర్రు, దేశంలో ఈవీఎంలు ఇదవుతున్నాయి అంటున్నారు కదా, ఎట్లా అధికారంలోకి వచ్చిరని వీళ్ళు క్వశ్చన్ చేస్తారు. కానీ ఇక్కడ ఈ ఉన్న అనుమానాన్ని నివృత్తి చేయాలంటే, ఎవరికైనా అనుమానాలు ఉంటే దాని నుంచి బయటపడాలంటే ఈ వీవీప్యాట్లను కూడా లెక్కించవచ్చు కదా. అక్కడ ఈవీఎంలు లెక్కించడంతో పాటు అక్కడ ఎన్ని ఓట్లు పడ్డాయి ఆ లెక్కంతా ఈ వీవీప్యాట్ల స్లిప్ల ద్వారా మీకు ఈజీగా అర్థమైపోద్ది. రెండింటిని లెక్కిస్తే అయిపోయి, అది ఓటర్ చేతిలో ఆ స్లిప్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ఓటర్ ఎట్లాగో బయటికి రాగానే చూసుకుంటాడు, ఆ స్లిప్ అక్కడే ఉండిపోద్ది. ఆ వీవీప్యాట్ స్లిప్లను కూడా లెక్కించండి. ఈ ప్రయత్నం ఎందుకు చేయరు? అసలు కేసే ఇది. ఏడుందో ఈ వార్త. Just a minute. ఇందులో నెంబర్ ఒకటి ఉంటుంది. చలో, ఇగో ఇక్కడ ఈ వార్త కనిపిస్తా ఉన్నది, ఒక్కసారి చూడండి. వీవీప్యాట్లో ప్రింట్ అయిన స్లిప్లను ఓటర్లకు ఇస్తే ఏమవుతుందని సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ను సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని, దీనికోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో వివరంగా చెప్పాలి అని ఆదేశించింది. వీవీప్యాట్ స్లిప్ ఇస్తే సదరు ఓటర్కు కూడా క్లారిటీ వస్తుంది కదా అని అభిప్రాయపడింది. స్లిప్ బయటకు తీస్తే ఓటర్ ప్రైవసీ ఏమైనా దెబ్బతింటుందా అని కూడా ఈసీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఓటర్కు భరోసా కల్పించేందుకు మీరేం చేయాలనుకుంటున్నారో చెప్పాలి అని ఆదేశించింది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ వీవీప్యాట్ స్లిప్ ఓటర్లకు ఇవ్వడం రిస్క్ అని సుప్రీంకోర్టుకు తెలిపింది. స్లిప్ పోలింగ్ సెంటర్ నుంచి బయటకు వెళ్తే ఎవరు ఎలా ఉపయోగించుకుంటారో తెలియదని వివరించింది. ఓటు వేశాక పక్కనే ఉన్న వీవీప్యాట్లో 7 సెకండ్ల పాటు లైట్ వెలుగుతుందని, అప్పుడే స్లిప్ కూడా స్పష్టంగా కనిపిస్తుందని ఈసీ సుప్రీంకోర్టుకు చెప్పింది. వీవీప్యాట్ స్లిప్లు తీసుకొని వాటిని మళ్లీ బ్యాలెట్ బాక్సులో వేయడం సరికాదని అభిప్రాయపడ్డది. ఇది ఎన్నికల ప్రక్రియను మళ్లీ పాత పద్ధతికి తీసుకెళ్లడమే అవుతుందని తెలిపింది. కౌంటింగ్ టైంలో వీవీప్యాట్ సిస్టమ్ ద్వారా రూపొందించిన పేపర్ స్లిప్లను ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లో పోలైన ఓట్లతో క్రాస్ చెక్ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలైనవి. ఏమంటున్నారు? ఇన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఈవీఎంలో ఇప్పుడు ఒక ఈవీఎంలో ఒక 5,000 ఓట్లు పడ్డాయి ఒక పార్టీకి. ఇప్పుడు ఓటర్ స్లిప్లు కూడా లెక్క పెడితే అదే 5,000 లెక్క ఉండాలి. అందుకే ఈ రెండింటిని మ్యాచ్ చేయండి. ఈ నెంబర్ని ఒక క్లిక్ చేసి మొత్తం ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడ్డాయో అని ఈవీఎంలో తెలుసుకోవడంతో పాటు ఆ స్లిప్లను కూడా లెక్క పెట్టాలి అన్నది చాలామంది పిటిషనర్లు కోరుతున్నది. ఇప్పుడు ఇది లెక్క పెట్టడం వల్ల మళ్ళీ పాత పద్ధతే కదా మళ్ళీ ఈవీఎంలు అన్నది వీళ్ళు. కానీ ఎట్లా చూసినా కూడా కొంత టైం సేవే కదా, తప్పే ఉంది చేయడంలో. ఒకరోజు ఎలక్షన్ రిజల్ట్ లేట్ అయితే వచ్చే ఇదేముంది? ఇప్పుడు ఏప్రిల్ 19th నుంచి స్టార్ట్ అయిన ఎలక్షన్
ఎప్పుడో మే ఎండింగ్ దాకా తీసుకుపోతూనే ఉన్నారు కదా. ఇన్ని రోజులు ఎలక్షన్లు నడుస్తున్నాయి కదా, ఇన్ని డేస్ ఎలక్షన్స్ నడుస్తున్నాయి కదా, ఇంకొక రోజు అవుతుండొచ్చు, ఏమవుతుంది? అల్టిమేట్గా ఎలక్షన్స్ పారదర్శకంగా ఉంటే ప్రజలకు కూడా క్లారిటీ ఉంటుంది కదా. వీటిపైన జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. ఎన్నికల కమిషన్ తరపున సీనియర్ అడ్వకేట్ మణీందర్ సింగ్, పిటిషనర్లలో ఒకరి తరపున అడ్వకేట్ నిజాం పాషా వాదన వినిపించారు. పోలింగ్ కేంద్రంలో ఓటేశాక సదరు ఓటరు వీవీప్యాట్ స్లిప్ తీసుకొని బ్యాలెట్ బాక్స్ లో వేసేందుకు అనుమతి ఇవ్వాలని నిజాం పాషా కోర్టుకు విన్నవించారు. దీనిపై జస్టిస్ ఖన్నా స్పందిస్తూ ఇలా చేయడంతో ఓటరు ప్రైవసీ దెబ్బతినదా అని ప్రశ్నించగా ఓటరు ప్రైవసీ, ఓటరు హక్కులకు భంగం కలగదు అని పాషా బదులిచ్చారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ తరపున సీనియర్ అడ్వకేట్ ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ వీవీప్యాట్లోని లైట్ ఎప్పుడూ ఆన్లోనే ఉండాలి. ప్రస్తుతం అందులోని లైట్ కేవలం 7 సెకండ్లు మాత్రమే వెలుగుతుంది. పేపర్ స్లిప్ ఇవ్వడం వీలు కాకపోతే వీవీప్యాట్లోని లైట్ ఆన్లో ఉంచినా సరిపోతుంది. ఓటర్ స్లిప్ కట్ అయి బాక్స్లో పడిపోయే టైంలో సదరు ఓటర్ స్లిప్ చూసేందుకు వీలవుతుంది. అప్పుడు వారి ప్రైవసీకి ఎలాంటి ఇబ్బంది ఉండదని తెలిపారు. సెపరేట్ ఆడిట్ ఉండాలి. పిటిషన్ల తరపున మరో సీనియర్ అడ్వకేట్ సంజయ్ హెగ్డే మాట్లాడుతూ కౌంటింగ్ ప్రాసెస్ పారదర్శకంగా జరగాలంటే సెపరేట్ ఆడిట్ ఉండాలని ధర్మాసనానికి విన్నవించారు. ఈ సందర్భంగా కేరళలో నిర్వహించిన మాక్ పోలింగ్ నివేదికలోని అంశాల గురించి ప్రస్తావించారు. అక్కడ బీజేపీకి అదనంగా ఓట్లు నమోదయ్యాయని చెప్పారు. స్పందించిన ధర్మాసనం దీనిపై వివరణ ఇవ్వాలని ఈసీ తరపు అడ్వకేట్ మణీందర్ సింగ్ ను ధర్మాసనం కోరగా ఈ నివేదిక పూర్తిగా అబద్ధమని ఆయన కోర్టుకు వివరించారు. ఈవీఎంలో ఓటేశాక అందులోని కంట్రోల్ యూనిట్ ద్వారా వీవీప్యాట్లో పేపర్ స్లిప్ ప్రింట్ అవుతుంది. ఈ స్లిప్ సీల్డ్ బాక్స్లో పడే ముందు లోపల లైట్ ఆన్ అవుతుంది. 7 సెకండ్ల పాటు సదరు ఓటర్కు ఆ స్లిప్ కనిపిస్తుంది. పోలింగ్కు ముందు కూడా ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరును ఇంజనీర్ల సమక్షంలో ట్రయల్ చేస్తారు. మరి ట్రయల్ చేసినప్పుడు వాడు ఎందుకు ఓట్లు ఎక్కువ వచ్చినాయి? అదే అడుగుతున్నది కోర్టు కూడా. సో ఇది వీవీప్యాట్ మిషన్, ఇందులో స్లిప్ వచ్చి ఆ బాక్స్లో పడిపోతుంది. ఇప్పుడు వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే పడ్డ స్లిప్ కూడా లెక్క పెట్టారు. పడ్డ స్లిప్ కూడా లెక్క పెడితే అయిపోయాయి. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్కి దీనికి ఎట్లా దగ్గరి సంబంధం ఉంటుంది? ఇప్పుడు ఇక్కడేమో పడ్డ స్లిప్పులు లెక్క పెట్టడం అనేది కొంత సమయం తీసుకుంటుండొచ్చు. ఇప్పుడు అక్కడేంది మొత్తం ఇంత పెద్ద షీట్ ఇస్తే దాంట్లో ప్రింట్ చేసి దానికి బ్యాలెట్ ద్వారా ఓట్ వేయడం, ఇదంతా లాంగ్ ప్రాసెస్, చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఇక్కడ కౌంటింగ్ దగ్గరే కదా కొంత ఇష్యూ వచ్చేది.